నమస్కారం అండి. కన్యా రాశి వారికి విశ్లేషణ అంటే ప్రాణం. ప్రతి చిన్న విషయాన్ని మీరు లెక్క వేస్తారు. నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు అంతా నాకే జరుగుతుంది అని రాత్రిపూట ఒంటరిగా కూర్చుని మీరు వేసుకున్న ప్రశ్నలకు ఈ 72 గంటల్లో ఒక స్పష్టమైన సమాధానం అయితే దొరకబోతుందండి. గత కొన్ని నెలలుగా మీ జీవితంలో ఒక విషయం ముందుకు కదలట్లేదు. అది మీ కెరీర్ కావచ్చు, లేదా ఒక బంధము కావచ్చు. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే ఏదో తెలియని శక్తులు మిమ్మల్ని 2 అడుగులు వెనక్కి లాగుతున్నాయి. ఇది కేవలం దురదృష్టం కాదండి. ఇది కర్మచక్రం తన రికార్డులను సరిచేసుకునే సమయం. మీరు గతంలో చేసిన ఒక త్యాగం, మీరు భరించిన ఒక అన్యాయం ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఈ 3 రోజుల్లో ఒక పాత ఫోన్ కాలు లేదంటే ఒక పాత పరిచయం మీకు ఎదురవ్వచ్చు. అది మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, ఒక అసంపూర్ణమైన కథకు పూర్తి చేయడానికి వస్తుందన్నమాట. మీ రాశ్యాధిపతి బుధుడు ఈ 72 గంటల్లో ఆయన మీకు ఒక అంతర్దృష్టిని ఇవ్వబోతున్నాడు. చాలా కాలంగా మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని వదిలేయాలో తెలియక సతమతమవుతూ ఉన్నారు. ఆ అయోమయం ఈ జూన్ 15 నాటికి తొలగిపోతుంది. ఒక వ్యక్తి యొక్క అసలు రంగు మీకు కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ ఆప్తుడా లేక శత్రువా అనేది ఒక చిన్న సంఘటన ద్వారా మీకు అర్థమవుతుంది. ఆ నిజాన్ని తెలుసుకున్న క్షణమే మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత మొదలవుతుంది. అదే మీ గెలుపుకు మొదటి మెట్టు. కన్యా రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ కొన్నిసార్లు అతిగా ఆలోచించడం వల్ల అవకాశాలను వదిలేస్తూ ఉంటారు. ఈ నెలలో మీరు ఒక ఆర్థిక ఒప్పందం గురించి మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది. పాత బాకీలు కానీ, మీరు రాబట్టుకోవాల్సిన డబ్బు, ఇవన్నీ ఒక దారికి రాబోతున్నాయండి. కేవలం ధనం మాత్రమే కాదు, మీరు మీ ప్రతిభకు తగిన గౌరవాన్ని కూడా అందుకోబోతున్నారు. మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి మీ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వారి వైపు నుండి ఒక క్షమాపణ కోరే అవకాశం కూడా ఉందండి. లేదా మీ వైపు నుండి మీరు స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం కూడా రావచ్చు. ఇక్కడ మీరు గెలవాల్సింది వాదనలో కాదండి, మీ మనసులో. మీరు మౌనంగా ఉన్న ప్రతిసారి అవతలి వ్యక్తి మిమ్మల్ని బలహీనంగా చూశారు. ఈసారి ఆ పరిమితులను గీత గీసి మరీ చెప్పండి. ఇది మీ ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం. జూన్ 16 సాయంత్రం అయ్యేసరికి మీరు పాత కన్యారాశి వ్యక్తిగా ఉండరండి. మీ ఆలోచనలు మారతాయి. ఎవరి కోసం మీరు కన్నీరు పెట్టుకున్నారో వారి కోసం ఇప్పుడు మీరు ఒక చిరునవ్వుతో ముందుకు సాగిపోతారు. మీరు మారడం అంటే ఎవరిని విడిచిపెట్టడం కాదండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం. జూన్ 15, 16, 17 తేదీల్లో ఏర్పడుతున్న గ్రహస్థితులు మీ జీవితంలో ఎన్నాళ్లుగానో పెండింగ్లో ఉన్న కొన్ని కర్మ సంబంధిత లెక్కలను సరిచేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ 3 రోజులు కేవలం క్యాలెండర్లోని సాధారణ తేదీలు కావండి. ఇవి మీ ఆలోచనలను, నిర్ణయాలను, మీ జీవిత దిశను ప్రభావితం చేసే ఒక ప్రత్యేకమైన కాలంగా మారబోతున్నాయి. కన్యా రాశి వారికి విశ్లేషణ అంటే ప్రాణం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా పరిశీలించడం, ప్రతి నిర్ణయాన్ని ముందు 10 సార్లు ఆలోచించడం, జరిగిన సంఘటనల వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించడం మీ సహజ స్వభావం అండి. కానీ ఇదే గుణం కొన్నిసార్లు మీకు మానసిక అలసటను కూడా తెస్తుంది. నేను ఎందుకు ఎలా ఆలోచిస్తున్నాను, ఎందుకు ప్రతి సమస్య నన్నే వెతుక్కుంటూ వస్తుంది, నేను చేసే మంచి పనులకు సరైన గుర్తింపు ఎందుకు రావడం లేదు అంటే ఎన్నో ప్రశ్నలను మీరు నిశ్శబ్దంగా మీలోనే దాచుకుని ఉంటారండి. అయితే జూన్ 15 నుంచి కూడా 17 వరకు ఈ 72 గంటలు మీలో ఎన్నాళ్ళుగానో జరుగుతున్న ఆ అంతర్మదనానికి ఒక సమాధానాన్ని చూపించే అవకాశం ఉందండి. జీవితంలో కొన్ని సంఘటనలు మనకు శిక్షలుగా కాకుండా పాఠాలుగా వస్తాయని మీరు గ్రహించే సమయం అయితే ఇది. మీరు ఎదుర్కొన్న నిరాశలు, మీపై పడిన బాధ్యతలు, నమ్మిన వారి వల్ల ఎదురైన బాధలు, మీ కృషికి దక్కని గుర్తింపు, ఇవన్నీ ఎందుకు జరిగాయో అర్థం చేసుకునే ఒక కొత్త అవగాహన మీలో కలగవచ్చు. కన్యా రాశివారు, మీరు ఎప్పుడు కూడా పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు. కానీ ఈ విశ్వం మీకు ఇప్పుడు నేర్పించబోతున్న గొప్ప పాఠం ఏంటంటే ప్రతి విషయాన్ని నియంత్రించాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు జీవితాన్ని ఉన్నట్లుగా అంగీకరించడం కూడా ఎదుగుదలలో భాగమే. మీరు చేసిన ప్రతి మంచి పని, మీరు మౌనంగా భరించిన ప్రతి కష్టం, మీరు చూపిన ప్రతి బాధ్యత, ఇవన్నీ కర్మచక్రంలో నమోదు అవుతూనే ఉంటాయండి. సరైన సమయంలో వాటి ఫలితాలు కూడా మీకు చేరతాయి. ఈ 3 రోజుల్లో మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. గతాన్ని చూసే మీ దృక్కోణం మారుతుంది. మీరు ఎవరిని క్షమించాలి, ఎవరితో దూరంగా పాటించాలి, ఎలాంటి అవకాశాలను స్వీకరించాలి అనే విషయాల్లో మీ మనసు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ జీవితాన్ని మీరు ఎంత కఠినంగా విమర్శించుకుంటున్నారో గుర్తించి మీ పట్ల మీరు కాస్త దయతో ఉండాల్సిన అవసరాన్ని కూడా ఈ కాలం మీకు గుర్తు చేస్తుంది. జీవితం మీకు ఎప్పుడూ అన్యాయం చేయలేదని, అది మిమ్మల్ని మరింత బలంగా, వివేకవంతంగా తీర్చిదిద్దడానికి కొన్ని అనుభవాలను ఇచ్చిందని మీరు అర్థం చేసుకునే సమయం అయితే ఇదనమాట. కన్యా రాశి వారు అంటే సమస్యలను చూసి పారిపోయేవారు కాదండి, వాటికి పరిష్కారాలను వెతికేవారు. అదే మీ అసలు బలం. అందుకే ఈ జూన్ 15 నుంచి 17 తేదీల్లో వచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. మీ అంతరాత్మ చెప్పే మాటలను వినండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే ప్రతి అతిపెద్ద మార్పులు బయట నుంచి కాదండి, మనలో నుంచి ప్రారంభమవుతాయి.
గుర్తుంచుకోండి కన్యారాశి వారు, మీరు ఇప్పటి వరకు నడిచిన దారి వృధా కాలేదు. మీరు నేర్చుకున్న ప్రతి పాఠం, మీరు భరించిన ప్రతి పరీక్ష, మీరు దాటిన ప్రతి అడ్డంకి, ఇవన్నీ మిమ్మల్ని ఈ కొత్త మలుపు దగ్గరకు తీసుకువచ్చాయి. ఈ కర్మచక్రం ఇప్పుడు మీకు ఒక కొత్త అవకాశాన్ని, ఒక కొత్త అవగాహనను, ఒక కొత్త దిశను చూపించబోతుంది. కాబట్టి భయపడకుండా ముందుకు సాగండి. మీ విశ్లేషణ శక్తిని ఆందోళనకు కాదండి, అభివృద్ధికి ఉపయోగించుకోండి. ఎందుకంటే మీ జీవితంలోని తదుపరి అధ్యాయం మరింత స్పష్టంగా, మరింత అర్థవంతంగా, మరింత శక్తివంతంగా మారబోతుంది. కన్యారాశి వారు, గత కొన్ని నెలలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయం మాత్రం ముందుకు సాగకుండా ఎక్కడో ఆగిపోయినట్లు అనిపించి ఉండవచ్చు. అది మీ ఉద్యోగానికి సంబంధించిన విషయము కావచ్చు, లేదంటే మీ వ్యాపారంలో తీసుకున్న నిర్ణయమైనా కావచ్చు, లేదా మీ హృదయానికి ఎంతో దగ్గరైన ఒక బంధమైనా కావచ్చు. మీరు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేయాలని అనుకున్న ప్రతిసారి కూడా ఏదో కనిపించని శక్తి మిమ్మల్ని మళ్ళీ మొదటి స్థానానికి తీసుకువచ్చినట్లుగా అనిపించి ఉండవచ్చు కదండి. చాలామంది దీనిని దురదృష్టం అంటారు. కానీ నా వ్యక్తిగత విశ్లేషణ ప్రకారం అయితే కనుక జీవితంలో జరిగే ప్రతి ఆలస్యం అపజయం కాదు. కొన్నిసార్లు కర్మచక్రం తన పాత లెక్కలను సరిచూసుకునే వరకు కూడా మన ప్రయాణాన్ని కాసేపు నెమ్మదింపజేస్తుంది అని. మీరు గతంలో ఎవరి కోసం చేసిన త్యాగం, మౌనంగా భరించిన అన్యాయం, ఎవరూ గుర్తించని మీ నిజాయితీ, ఇవన్నీ విశ్వం దృష్టికి దూరం కాలేదండి. వృత్తిపరంగా చూస్తే ఇప్పుడు మీ సమయం నడుస్తుంది. లగ్నాధిపతి బుధుడు మీ 10వ ఇంట్లో బలంగా ఉన్నాడు. అంటే కర్మ మీ మీద పట్టు పెరుగుతుంది. ఆఫీస్లో మీ కనుసన్నల్లోనే పనులు జరగబోతున్నాయి. యాజమాన్యం మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. కానీ నేను మీకు చెప్పేది ఒకటేనండి, ఈ గుర్తింపు మీ అహంకారాన్ని పెంచడానికి కాదు, మీ బాధ్యతను పెంచడానికి వచ్చింది. మీ నాయకత్వ ప్రతిభను ఇప్పుడు ప్రపంచం గుర్తించబోతుందండి. డబ్బు గురించి భయం వద్దు. 11వ ఇంట ఏర్పడిన మహాగ్రహ కూటమి మీరు గతంలో పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మోసపోయిన చోట గెలుపు వస్తుంది. ఆగిపోయిన పనులు కదులుతాయి. ఇది కేవలం ధనలాభం కాదండి, మీ కష్టానికి తగ్గే గౌరవం. ఆనందంగా ఆ వస్తువులను కొనుక్కోండి, మీరు వాటికి అర్హులండి. జూన్ 21 వరకు చిన్నపాటి జాగ్రత్తలు అవసరం అండి. కుజుడు అష్టమంలో ఉండడం వల్ల కొన్నిసార్లు అకారణంగా కోపం రావచ్చు. నా సలహా ఏంటంటే ఆ కోపాన్ని ఆఫీస్లోనూ కుటుంబంలోనూ చూపకండి. ఆ శక్తిని మీ లక్ష్యం వైపు మళ్లించండి. ఆ నెలాఖరు కల్లా కూడా మీరు పడ్డ ఆరోగ్య ఆందోళనలు మంచులాగా కరిగిపోతాయండి. కళ్ళల్లో కొత్త కాంతి, మాటలో ఆ ఉత్సాహం మీ సొంతం అవుతాయన్నమాట. కుటుంబం అంటే కేవలం నలుగురు వ్యక్తులు కాదండి, మనకు దొరికే రక్షణ కవచం. ఈ జూన్ నెలలో మీ కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయండి. ఎన్నాళ్ళుగానో మీరు దూరం పెట్టిన బంధాలు ఇప్పుడు దగ్గర అవబోతున్నాయండి. భాగస్వామితో అపార్థాలు తొలగిపోతాయి. మీ బంధం ఇప్పుడే పునర్జన్మ తీసుకుంటుంది. చివరగా జ్యోతిషం అంటే కేవలం గ్రహాల లెక్కలు కాదండి, అవి మనకు ఇచ్చే సూచనలు. అయితే గురువు యోగాన్ని మీరు అనుభవించాలి అంటే కనుక గురువారం రోజు దత్తాత్రేయుడు ఒక్కసారి మనసుతో స్మరించండి. శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మీ మేధస్సు మరింత పదును తేలుతుందండి. మీరు గెలవడానికి పుట్టారు. ఈ జూన్ నెల ఆ గెలుపు సాక్ష్యంగా నిలవబోతుందండి. జూన్ 15, 16, 17 తేదీల్లో ఆ పాత లెక్కలలో కొన్ని సరిచేయబడే సంకేతాలు కనిపిస్తున్నాయండి. అంటే మీ గతంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి నుంచి అకస్మాత్తుగా ఫోన్ కాల్ రావచ్చు. చాలా కాలంగా మాట్లాడని ఒక పరిచయం మళ్ళీ మీ జీవితంలోనికి అడుగు పెట్టవచ్చు. లేదా ఒకప్పుడు ముగిసిపోయిందనుకున్న మీరు భావించిన విషయం మళ్ళీ కూడా మీ ముందుకైతే రావచ్చు అండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికే కాదండి, జీవితంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన ఒక అధ్యాయానికి సరైన ముగింపు ఇవ్వడానికి వచ్చిన అవకాశం కావచ్చు. ఎందుకంటే ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది, కానీ కొన్ని కథలు మనకు ఒక పాఠం నేర్పించే వరకు పూర్తి కావు. అందుకే ఈ 3 రోజుల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలను నిర్లక్ష్యం చేయకండి. ఎవరి మాటైనా, ఎవరి రాకైనా, ఏ సంకేతమైనా దాని వెనుక మీ జీవితమే మీకు చెప్పాలనుకుంటున్న ఒక సందేశం ఉండవచ్చు. ఈ కాలం మీకు కేవలం సంఘటనలు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న అసలు అర్థాన్ని కూడా అర్థమయ్యేలాగా చేయబోతుంది. గుర్తుంచుకోండి కన్యారాశి వారు, కొన్ని ఆలస్యాలు శాపాలు కావు, అవి సరైన సమయానికి వచ్చే ఆశీర్వాదాలు. మీరు అనుభవించిన ప్రతి బాధ, మీరు మౌనంగా భరించిన ప్రతి పరీక్ష ఇప్పుడు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించడానికి సిద్ధమవుతున్నాయి. కన్యారాశి వారి జీవితంలో అత్యంత కష్టమైన విషయం ఏంటో తెలుసా అండి? సరైన నిర్ణయం తీసుకోవడం కాదండి, ఎవరిని మన జీవితంలో ఉంచుకోవాలి, ఎవరిని నెమ్మదిగా దూరం చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడమే. ఎందుకంటే మనకు అత్యంత దగ్గరగా ఉన్నవారే కొన్నిసార్లు మనల్ని ఎక్కువగా గాయపరుస్తారు. బయట వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడం సులభం, కానీ మన వాళ్ళ అసలు ఉద్దేశాన్ని గుర్తించడం చాలా కష్టం. గత కొంతకాలంగా మీరు కూడా ఇలాంటి అయోమయంలోనే ఉన్నారండి. ఈ వ్యక్తిని నమ్మొచ్చా? నా కోసం నిజంగా నిలబడేది ఎవరు? నేను ఇస్తున్న విలువకు అవతలి వ్యక్తి అర్హుడేనా అనే ప్రశ్నలు మీ మనసులను తరచూ కలవరపెట్టే ఉండవచ్చు.
మీ సహజ స్వభావం వల్ల మీరు వెంటనే ఎవరిని కూడా తప్పుగా అంచనా వేయరు. పదే పదే అవకాశాలు ఇస్తారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు అదే మీకు బాధను మిగులుస్తుందండి. అయితే జూన్ 15 నుంచి 17 వరకు ఉన్న ఈ కాలంలో ఒక చిన్న సంఘటన, ఒక చిన్న మాట, లేదంటే ఒక వ్యక్తి తీసుకునే ఒక నిర్ణయం మీ కళ్ళ ముందున్న మబ్బులను తొలగించే అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఇప్పటి వరకు చూడలేకపోయిన ఒక నిజం స్పష్టంగా కనిపించవచ్చు. ఎవరు మీ ఆనందాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారో, ఎవరు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారో మీకు అర్థమయ్యే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ఆ నిజం మొదట్లో కొంచెం బాధను కలిగించవచ్చు. ఎందుకంటే మన నమ్మిన వ్యక్తుల గురించి కొత్త నిజాలను అంగీకరించడం అంత సులభం కాదండి. కానీ అదే సమయంలో ఆ అవగాహన మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతతను కూడా తీసుకువస్తుంది. ఎందుకంటే అనిశ్చితి కంటే కూడా నిజం ఎప్పుడు కూడా మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది కాబట్టి. నా వ్యక్తిగత విశ్లేషణ ప్రకారం అయితే కనుక జీవితంలో స్పష్టత అనేది బయట నుంచి ఎవరూ ఇచ్చే బహుమతి కాదండి. మన అనుభవాలే మనకు ఇచ్చే గొప్ప వరం. ఒకసారి నిజాన్ని అంగీకరించడం నేర్చుకున్న తర్వాత మన నిర్ణయాలు బలంగా మారతాయి, మన సంబంధాలు స్పష్టంగా మారతాయి. ముఖ్యంగా మనల్ని మనం కోల్పోకుండా ముందుకు సాగడం ప్రారంభిస్తాం. కన్యా రాశి వారు ఈ 3 రోజుల్లో మీ జీవితంలోనికి వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించండి. కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన సంవత్సరాలుగా వెతుకుతున్న సమాధానానికి మనకు అందించవచ్చు. ఆ సమాధానం మీ ముందుకు వచ్చినప్పుడు భయపడకండి. ఎందుకంటే ఆ స్పష్టతే మీ జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది కావచ్చండి. గుర్తుంచుకోండి, మనసుకు శాంతిని ఇచ్చే వ్యక్తులను దగ్గరగా ఉంచండి. మీ విలువను పదే పదే నిరూపించుకోవాల్సిన చోట మీ శక్తిని వృధా చేయకండి. ఎందుకంటే మీ జీవితంలో సరైన వ్యక్తులు ఎవరనేది తెలుసుకోవడమే నిజమైన గెలుపుకు మొదటి మెట్టండి. కన్యా రాశి వారు డబ్బు విషయంలో మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు కాదు. ₹1 ఖర్చు చేసే ముందు కూడా 2 సార్లు ఆలోచించే స్వభావం మీది. ఎందుకంటే మీరు డబ్బు విలువను కేవలం కరెన్సీ కాదండి, మీ కష్టం, మీ సమయం, మీ త్యాగాలకు ప్రతిరూపంగా చూస్తారు. కానీ ఒక విషయం మాత్రం నిజమండి, కొన్నిసార్లు మీరు అతిగా ఆలోచించడం వల్ల ఒకవేళ నష్టం వస్తే ఇది సరైన సమయమేనా, ఇంకొంచెం వేచి చూద్దామా అనే సందేహాలతో మీ జీవితంలోనికి వచ్చిన కొన్ని మంచి అవకాశాలను కూడా మీరే వదులుకొని ఉంటారు. ఆ తర్వాత అప్పుడు ఆ అడుగు వేసి ఉంటే బాగుండేది అని నిశ్చితంగా బాధపడుతూ ఉంటారు. గత కొంతకాలంగా మీ మనసును వేధిస్తున్న ఆర్థిక ఒత్తిడిలు కూడా తక్కువేమీ కావండి. ఎవరైనా తిరిగి ఇవ్వాల్సిన డబ్బు, పెండింగ్లో ఉన్న చెల్లింపులు, మీ కష్టానికి రావాల్సిన గుర్తింపు, ఇవన్నీ మీ ఆలోచనలో ఒక మూలన భారంలాగా పేరుకుపోయాయండి. బయటకు మీరు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం నేను ఇంత కష్టపడుతున్నాను కానీ నా శ్రమకు తగిన ఫలితం ఎప్పుడు వస్తుందా అనే ప్రశ్న మిమ్మల్ని కలవరపెడుతూ ఉండవచ్చు. కానీ నా వ్యక్తిగత విశ్లేషణ ప్రకారం జీవితంలో ప్రతి లెక్కకు ఒక సమయం ఉంటుందండి. ఆలస్యం అవ్వచ్చు, కానీ నిజాయితీగా చేసిన కృషి ఎప్పటికీ కూడా వృధా కాదు. ఈ కాలంలో మీరు కొన్ని ఆర్థిక విషయాల గురించి మళ్ళీ ఆలోచించాల్సిన పరిస్థితి రావచ్చు. అది కేవలం డబ్బు గురించే కాదండి, మీ విలువను మీరు ఎంత తక్కువ అంచనా వేసుకుంటున్నారో గుర్తించే సమయం కూడా కావచ్చు. ఎందుకంటే కన్యా రాశి వారు చాలాసార్లు తమ ప్రతిభను తక్కువ భావిస్తారు. నేను ఇంకా బాగా చేయాలి అనే ఆలోచనతో తాము ఇప్పటికే సాధించిన విజయాలను కూడా గుర్తించలేరు. కానీ ఇప్పుడు జీవితం మీకు ఒక విషయం చెప్పబోతుంది. మీరు చేసిన కష్టం ఎవరికీ కనిపించకపోయినా దానికి విలువ తగ్గిపోదు అని. ఈ కాలంలో పాత బాకీలు, ఆగిపోయిన చెల్లింపులు, లేదంటే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక గుర్తింపు మీ జీవితంలోనికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మీ శ్రమకు, మీ ప్రతిభకు, మీ సమయానికి సరైన విలువ ఇవ్వడం నేర్చుకోవాలి అండి. కన్యా రాశి వారు మీరు ఎప్పుడు కూడా అందరికీ లెక్కలు చెప్తారు, కానీ ఈసారి మీ జీవిత లెక్కలను కూడా ఒకసారి సరిచేసుకోండి. మీరు ఎంత ఇచ్చారు, మీకు ఎంత తిరిగి వచ్చింది, మీరు ఎంత భరించారు, మీకోసం మీరు ఎంత నిలబడ్డారు అనే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. గుర్తుంచుకోండి, సంపద అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి. మీ ఆత్మ గౌరవం, మీ ప్రతిభ, మీ కష్టానికి దక్కే గౌరవం కూడా ఒక సంపదే. ఈ కాలం మీకు కేవలం ఆర్థిక స్థిరత్వాన్ని మాత్రమే కాదు, నేను కూడా విలువైన వ్యక్తిని అనే అంతర్గత బలాన్ని కూడా అందించబోతుంది. ఇకపై భయంతో అవకాశాలను వదులుకోవద్దు. మీ అనుభవాన్ని నమ్మండి, మీ కష్టాన్ని గౌరవించండి. ఎందుకంటే చాలా కాలంగా మీరు వేసిన శ్రమ విత్తనాలు ఇప్పుడు మెల్లగా ఫలితాలను ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయండి. అయితే మన జీవితంలో కొంతమంది ఉంటారు, వారికి మనం ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కరూ మన మౌనాన్ని అర్థం చేసుకోలేరు. కన్యా రాశి వారిలో కూడా చాలామంది ప్రేమను మాటల కంటే పనుల్లో చూపిస్తారు. బాధ వచ్చినా భరిస్తారు, నిరాశ ఎదురైనా బయటకు వ్యక్తపరచరు. కానీ అదే మౌనం కొన్నిసార్లు అపార్థాలకు దారితీస్తుందన్నమాట. ఈ జూన్ 15, 16, 17 తేదీల మధ్య మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తితో దూరం
తగ్గే అవకాశం కనిపిస్తుందండి. చాలా కాలంగా చెప్పాలని అనుకున్న చెప్పలేకపోయిన మాటలు బయటకు రావచ్చు. మీకు జరిగిన అన్యాయాన్ని అవతలి వ్యక్తి గురించి క్షమాపణ కోరే పరిస్థితి ఏర్పడవచ్చు. లేదా మీరు కూడా మీ మనసులో దాచుకున్న బాధను, మీ నిజమైన భావాలను ధైర్యంగా వ్యక్తపరచాల్సిన అవసరము రావచ్చు. నా వ్యక్తిగత విశ్లేషణలో నేను గమనించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక, కన్యా రాశి వారు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చాలాసార్లు మౌనాన్ని ఎంచుకుంటారు. కానీ ప్రతి మౌనం పరిపక్వతకు సంకేతం కాదండి. కొన్నిసార్లు మన హద్దులను స్పష్టంగా తెలియజేయడం కూడా అవసరం. ఎందుకంటే మీరు ప్రతిసారి నిశ్శబ్దంగా భరిస్తే కొందరు దానిని మీ మంచితనంగా కాకుండా బలహీనతగా భావించే అవకాశం ఉంటుంది. ఈసారి మీరు గెలవాల్సింది వాదనలో కాదండి, మీ మనసులో. మీ విలువను మీరు గుర్తించాలి. మీకు నొప్పి కలిగించిన విషయాలను గురించి ప్రశాంతంగా కానీ స్పష్టంగా కానీ మాట్లాడాలి. ప్రేమలో అయినా, కుటుంబంలో అయినా, స్నేహంలో అయినా గౌరవం లేని చోట మౌనం మాత్రమే పరిష్కారం కాదండి. జీవిత పాఠం ఏంటంటే మనసులోని నిజాలను సరైన సమయంలో చెప్పడం కూడా ఒక ధైర్యం అండి. మీ హద్దులను గీత గీసి మరీ చెప్పడం స్వార్థం కాదు, అది ఆత్మగౌరవం. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక భావోద్వేగ నిర్ణయం మీ సంబంధాలను మరింత బలపరచవచ్చు, లేదంటే మీకు అవసరం లేని బంధాల నుండి విముక్తిని ఇవ్వవచ్చు. గుర్తుంచుకోండి, మీ హృదయం చాలా విలువైందండి. దాన్ని అర్థం చేసుకునే వారికి ప్రేమను ఇవ్వండి, కానీ మీ ప్రశాంతతను కోల్పోయేంత వరకు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే జీవితంలో అతిపెద్ద విజయం అంటే అందరినీ గెలవడం కాదండి, మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఉండడం. కన్యా రాశి వారి జీవితంలో కొన్ని తేదీలు కేవలం క్యాలెండర్లో కనిపించే సంఖ్యలు మాత్రమే కావండి, అవి మనసులోని గాయాలను మాన్పే రోజులు కూడా అవుతాయి. జూన్ 17 నుంచి మీ మధ్య మీరు ఎన్నాళ్ళుగానో మోస్తున్న ఒక భావోద్వేగ భారాన్ని క్రమంగా కింద పెట్టేయబోతున్నారు. జూన్ 15 నాటికి మీ జీవితంలో ఎవరి కోసం మీరు ఎక్కువగా ఆలోచించారో, ఎవరి అంగీకారం కోసం మీరు మీ విలువను తగ్గించుకున్నారో ఆ విషయాల గురించి మీలో ఒక కొత్త అవగాహన మొదలవుతుందండి. నేను ఎవరినో కోల్పోయాను అనే బాధ కంటే ఆ అనుభవం నాకు ఏమి నేర్పింది అనే ప్రశ్నకు మీరు సమాధానం వెతకడం ప్రారంభిస్తారు. జూన్ 16 నాటికి మీలోని భావోద్వేగ బలం బయటపడుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని ఏడిపించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నా ఇప్పుడు మీరు కోల్పోరు. ఎందుకంటే జీవితం మీకు ఒక గొప్ప పాఠం నేర్పిందండి. ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఉండడానికి రారు, కొందరు మన విలువను మనకే గుర్తు చేయడానికి వస్తారు. ఒకప్పుడు వారి కోసం మీరు కన్నీళ్లు పెట్టుకుని నిద్రపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అదే వ్యక్తిని గుర్తు చేసుకుంటూ నేను ఇంకా బలంగా నిలబడ్డాను అని గర్వపడతారండి. జూన్ 17 నాటికి మీరు పాత కన్యా రాశి వ్యక్తిగా ఉండరు. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది, మీ నిర్ణయాల్లో ధైర్యం కనిపిస్తుంది. ఎవరిని పట్టుకుని ఉంచాలో, ఎవరిని గౌరవంగా వదిలేయాలో మీకు అర్థమైపోతుంది. మీరు మారడం అంటే ఎవరిని ద్వేషించడం కాదండి, మిమ్మల్ని మీరు ప్రేమించడం ప్రారంభించడం, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, మీ ప్రశాంతతకు విలువ ఇవ్వడం. కన్యా రాశి వారు ఎప్పుడు ఇతరుల బాధ్యతలను తమ భుజాలపై మోస్తూ ఉంటారు, కానీ ఈ 3 రోజులు మీకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పబోతున్నాయండి. ప్రపంచాన్ని సంతోషపెట్టే ముందు మీ మనసును సంతోషపెట్టడం కూడా మీకు బాధ్యతే అని. అయితే ఎదగడం అంటే గతాన్ని మర్చిపోవడం కాదండి, గతం నుంచి పాఠాలు నేర్చుకుని ఆ గాయాలను శక్తిగా మార్చుకుని ముందుకు సాగిపోవడం. జూన్ 15, 16, 17 తేదీలు మీకు అలాంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాయి. ఈసారి మీరు ఎవరిని కోల్పోవడం లేదండి, మీరు మిమ్మల్ని మీరు తిరిగి పొందబోతున్నారు. గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకున్న రోజే మీ జీవితంలో నిజమైన మార్పు ప్రారంభమవుతుంది. ఈ 3 రోజులు కేవలం గ్రహాల మార్పు మాత్రమే కాదు, మీ అంతరంగంలో జరిగే ఒక నిశ్శబ్ద విప్లవం. ఆ మార్పును ఆహ్వానించండి, ఎందుకంటే మీ జీవితంలో అత్యంత అందమైన అధ్యాయం ఇప్పుడు ప్రారంభం కాబోతుందన్నమాట. మీకు ఈ విశ్లేషణ ఉపయోగకరంగా అనిపిస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ చేయండి. మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న మరో కన్యా రాశి మిత్రులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చెప్పే ఒక మాట ఎవరి ఒకరు జీవితంలో ఆశగా మారుతుందండి. మరో వీడియోలో మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దండి, మీ విలువను ప్రపంచం గుర్తించే ముందు మీరు గుర్తించాలి. మీ భవిష్యత్తును మార్చే శక్తి మీలోనే ఉంది. ధైర్యంగా ముందుకు సాగండి. నమస్కారం.